స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఉత్తేజపరిచిన ఒక ముఖ్యమైన పాట. దీనిని బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ఉద్యమ నినాదంగా మారింది మరియు భారతదేశానికి జాతీయ గీతంగా గౌరవించబడింది. బంకిం చంద్ర చటర్జీ 1870లో సంస్కృతంలో వందే మాతరం అనే కవితను రచించారు. ఈ కవిత ఆయన ప్రసిద్ధ నవల ఆనంద మఠంలో భాగంగా 1882లో ప్రచురించబడింది. ఈ గీతం భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడానికి మరియు స్ఫూర్తినివ్వడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. స్వాతంత్రం తరువాత ఈ గీతాన్ని భారత ప్రభుత్వం జాతీయ గీతంగా స్వీకరించింది. వందే మాతరం అంటే తల్లి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని అర్థం. ఇది దేశం పట్ల ప్రేమ, గౌరవం మరియు భక్తిని వ్యక్తపరుస్తుంది. వందే మాతరం నేషనల్ సాంగ్ అయితే జనగణమన నేషనల్ యాంథమ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం జాతీయ గీతాలను గౌరవించడం ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక విధి. వందే మాతరం ఒక పాట మాత్రమే కాదు, ఇది దేశభక్తి, స్వాతంత్రం మరియు ఐక్యతకు ప్రతీక. స్వాతంత్ర పోరాటంలో దీని పాత్ర చాలా ముఖ్యమైనది మరియు నేటికి మన హృదయాలలో దాని ప్రాముఖ్యత నిలిచి ఉంది. 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 7వ తారీఖున ఉదయం 10 గంటలకు దేశ ప్రజలంతా వందే మాతరం ఆలపించాలని నిర్ణయించింది. థ్యాంక్ యూ.